10 రోజుల అనిశ్చితికి తెరదించుతూ తమిళనాడులో పళనిస్వామి నేతృత్వంలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. పన్నీర్ సెల్వం సహా 31 మంత్రులతో గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆర్థిక, హోం, నీటిపారుదల శాఖ సహా కీలకమైన శాఖలన్నీ ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామి నిర్వహించనున్నారు. అనూహ్య మలుపులు తిరిగిన తమిళనాడు రాజకీయ సంక్షోభం గవర్నర్ నిర్ణయంతో కొలిక్కి వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడంతో అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత పళనిస్వామి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముప్పై మంది మంత్రులతో గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. అత్యధిక శాఖలు ముఖ్యమంత్రి పళనిస్వామి వద్దే ఉండగా మంత్రివర్గంలో కొత్తగా సెంగొట్టియన్ చేరారు. పాండ్యరాజన్ స్థానంలో సెంగొట్టియన్కు చోటు కల్పించిన పళనిస్వామి ఆయనకు విద్యాశాఖను కేటాయించారు. బాలకృష్ణారెడ్డికి పశుసంవర్ధక శాఖ, సి శ్రీనివాసన్కు అటవీ శాఖ, రాజుకు సహకార శాఖ, మిగిలిన వారికి ఇతర శాఖలను కేటాయించారు. సేలం జిల్లాకు చెందిన పళనిస్వామి 1954లో నేదుంగులంలో జన్మించారు. ఇప్పటి వరకు జాతీయ రహదారులు, చిన్న పోర్టుల శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. ఎడప్పడి నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన అన్నాడీఎంకేలో కార్యకర్తగా చేరి అంచెలంచెలుగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. అన్నాడీఎంకే సీనియర్ నేతగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. జయలలిత మంత్రివర్గంలో ఆయనది 3వ స్థానం. పన్నీర్ సెల్వం తిరుగుబాటుతో యావత్ దేశాన్ని ఆకర్షించిన తమిళనాడు రాజకీయం అనేక మలుపులు తిరిగింది. ముఖ్యమంత్రి కావాలన్న శశికళ కలలు సుప్రీంకోర్టు తీర్పుతో కల్లలు కావడంతో తెరపైకి వచ్చారు పళనిస్వామి. దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువడిన గంటల్లోనే చిన్నమ్మ వ్యూహాలతో అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామి వెంటనే తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను రాజ్భవన్కు అందించారు. పన్నీరు సెల్వం కూడా తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్కు విన్నవించారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ సమాలోచనలు, అటార్నీ జనరల్ సలహా, రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకున్న గవర్నర్ నిబంధనల మేరకు పళనిస్వామి వైపే మొగ్గారు. ఈ ఉదయం పళనిస్వామికి గవర్నర్ ఆహ్వానం పలికారు. వెంటనే గోల్డెన్ బే రిసార్ట్ నుంచి బయలుదేరిన పళనిస్వామి మరో 5 సీనియర్లు సెంగొట్టియన్, జయకుమార్, వేల్మణి, దినకరన్, అంబల్గన్లతో కలిసి రాజ్భవన్కు వెళ్లి విద్యాసాగర్ రావుతో భేటీ అయ్యారు. 124 శాసనసభ్యుల మద్దతు ఉన్న పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. 15 రోజుల్లోపు శాసనసభలో బల నిరూపణ చేసుకోవాలని కోరారు. కొద్దిసేపటి క్రితం రాజ్భవన్లో పళనిస్వామి మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా వెలుపల అన్నాడీఎంకే కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.